మంచు రాణి. గెరెడ ఒక అందమైన యువతి. ఆమె తన అమ్మమ్మతో కలిసి ఉంటుంది. ఆమె కాబోయే భర్త పొరుగింట్లోనే ఉంటాడు. అతని పేరు కే. గెరెడా ఇంటికి కే ఇంటికి మధ్య ఒక చిన్ని కాలిబాట ఉంటుంది. గెరెడా కేలు అక్కడ తమ శాశ్వత ప్రేమకి గుర్తుగా ఎర్ర గులాబీ మొక్కల్ని నాటారు. వాళ్ళు ఎప్పుడూ పెళ్లి చేసుకోవటం గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. ఒక శీతాకాలం రోజున వాళ్లు తమ గులాబీ పొదల పక్కన కూర్చుని ఉండగా గ్రేడా అమ్మమ్మ ఇలా అరిచింది. చూడండి, మంచురాణి తన మంచు తునకల్ని పోగు చేసుకుంటోంది. గెరెడా కేలు కిటికీ దగ్గరికి పరిగెత్తారు. కే ఆ కిటికీ గుండా మంచురాణి వైపు చూశాడు. నాలుక బయటపెట్టి వెక్కిరించాడు. అలా చెయ్యకు కే. ఆమె నిన్ను చూస్తే ఆమె నీ మీదకి రావచ్చు. తర్వాత అతను గెరెడా ఇంటి పక్కనే ఉన్న అతని ఇంటి కిటికీ గుండా తన పడక గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కే నిద్రపోటానికి సిద్ధమవుతున్నాడు. కిటికీ దగ్గరికి వెళ్లి బయటికి తొంగి చూశాడు. అక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్న ఒక మంచు తునకని చూశాడు. అది ఇంకా ఇంకా పెద్దగా మారటం గమనించాడు. చివరికి అది మంచురాణిగా మారిపోయింది. ఆమె తన చేతిలో టర్కిష్ డిలైట్స్ అనే మిఠాయిలు ఉన్న ఒక పళ్ళెం ఉంది. కే అది చూసి ఆగలేకపోయాడు. ఆ పళ్ళెంలో నుంచి చేతి నిండా మిఠాయిల్ని తీసుకున్నాడు. అతను ఎంతో ఆశగా వాటిని తింటూ ఉంటే ఆ స్త్రీ అతని చేయి పట్టుకొని కిటికీ నుంచి తన స్లెడ్ బండిలోకి లాగేసుకుంది. ఆమె గుర్రాలు హఠాత్తుగా ముందుకు దూకాయి. కే భయపడిపోయి ఉండేవాడు, కాని ఆ మిఠాయిలు అతని ఆలోచన శక్తిని, వివేకాన్ని మొద్దుబార్చేశాయి. ఆ మర్నాటి ఉదయం గెరెడా కేని కలవడానికి వచ్చేసరికి అతనక్కడ లేడు. అతని కోసం ఆమె అన్ని చోట్లా వెతికింది. గ్రామం ప్రధాన కూడలి దగ్గరికి పరిగెత్తింది. గట్టిగా అరిచింది. నువ్వు కేని చూసావా? మీరు నా కేని చూసారా? అతన్ని ఎవరూ చూడ్లేదు. ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలీదు. కే చనిపోకూడదు భగవంతుడా, కే చనిపోకూడదు. నేనైతే అతను చనిపోయాడనుకోవడం లేదు. గెరెడా పైకి చూసింది. అక్కడొక చిన్ని పిచ్చుక కూర్చొని ఉంది. మేము ఆహారం కోసం వెతికే సమయంలో ఇళ్ల పైకప్పుల మీద కూర్చుంటాము. మాకన్నీ కనిపిస్తాయి. అతను మాకు కనిపించి ఉండును, నదిలో పడిపోతే తప్ప. నేను వెళ్ళి ఆ నది దేవతను అడుగుతాను. గెరెడా గుండెల్లో ఒక చిన్ని ఆశ పుట్టింది. అతను నీళ్లల్లో మునిగిపోయి ఉంటే నది దేవతకు తెలుసుంటుంది. దాంతో ఆమె నది ఒడ్డుకి వెళ్లి గట్టిగా అరిచింది. ఓ నది, ఓ నది, నాకే ఇక్కడికి వచ్చాడా? అతన్ని లోతైన నీళ్లల్లో పడి మునిగిపోయాడా? నదీ దేవత ముఖం మీద చక్కటి చిరునవ్వుతో నీటి నుంచి బయటికొచ్చి ఇలా అనింది. ఓ నా బుజ్జి పాప, లేదు, నీకే ఇక్కడికి రాలేదు. ఏడవకు. మరి అతనెక్కడున్నాడు? నాకు తెలియదు, కాని అక్కడ ఒక ముసలి మంత్రగత్తె ఉంది. ఆమె నా తీరం మీదే జీవిస్తోంది. ఆమె నీతో ఉదారంగానే ఉండొచ్చు, కాని ఆమెతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నా ప్రేమ కోసం ఏమైనా చేస్తాను. దయచేసి నన్ను అక్కడికి తీసుకుపోగలరా? తప్పకుండా. ఈ చిన్ని పడవలో ఎక్కు. నా ప్రవాహాలు నిన్ను ఆ మంత్రగత్తె కుటీరానికి చేరుస్తాయి. తర్వాత నదీ దేవత మాయమైపోయింది. గెరెడా పడవలోకి ఎక్కింది. ప్రవాహ వేగం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటే ఆ చిన్ని పడవ తేలుతూ ముందుకు వెళ్ళింది. ఇంతలో గెరెడా ఒక చిన్న కుటీరాన్ని చూసింది. తడబడుతూ నడుస్తూ ఉన్న ఒక ముసలావిడ బయటకొచ్చింది. ఆమె ముందుకి వంగిపోయింది. ఒక కర్ర సహాయంతో నడుస్తూ ఉంది. ముసలామె నడుచుకుంటూ నది ఒడ్డుకి వచ్చింది. తన చేతిలోని కర్రతో పడవని పట్టుకొని దాన్ని ఒడ్డుకి లాగింది. గెరెడా దిగేందుకు సహాయం చేసింది. గెరెడా ఆ పరిచయం లేని ముసలి మంత్రిగత్తని చూసి ముందు భయపడింది. కాని ఎలాగైనా కేని తిరిగి పట్టుకోవాలని పట్టుదలతో ఉంది. ఇలారా, నువ్వెవరువో చెప్పు. గెరెడా ఆమెకి అన్ని విషయాలు చెప్పేసింది. నువ్వు నా కేని చూసావా? లేదు, కాని బహుశా అతనిక్కడికి రావచ్చు. వాళ్లు కుటీరం లోపలికి వెళ్లారు. అక్కడ బల్ల మీద ఒక గిన్నెలో చక్కటి పళ్ళున్నాయి. బాధపడకు గెర్డా, నీ ప్రేమే నీకు మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ పళ్ళు తిను. గెరెడా ఆ పళ్ళు తింటూ ఉంటే ముసలామె ఒక బంగారు దువ్వెనతో ఆమె పొడవాటి జుట్టుని దువ్వసాగింది. దువ్వుతూ గుసగుసగా ఇలా అనింది. నీలాంటి ఒక మనవరాలి కోసం నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. గెరెడా
కే గురించి మర్చిపోయింది. ఎందుకంటే ముసలామె తన మంత్రాల దువ్వెన ద్వారా ఒక మాయని ప్రయోగించింది. ఆ ముసలి మంత్రగత్తె గెరెడాని తన దగ్గరే ఉంచుకోవాలనుకుంది. కొద్దిసేపటికి గెరెడా నెమ్మదిగా ఇలా అనింది. ఇక ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాను. కాని ఒకరోజు తోటలో ఉన్న సమయంలో గెరెడా ఎర్ర గులాబీ పూలను చూసింది. అవి ఆమెకి కేని గుర్తు చేశాయి. కే జ్ఞాపకం ముసలామె మంత్ర ప్రభావాన్ని విరిచేసింది. గెరెడా తోట ద్వారం దగ్గరికి పరిగెత్తింది. ఇక అడుగు ముందుకు పడనంత వరకు పరిగెత్తింది. ఒక రాతి వంతెన మీద ఆగింది. హఠాత్తుగా ఆమెని ట్రోల్స్ ముట్టడించాయి. ట్రోల్స్ వేగంగా ముందుకొచ్చి గెరెడాని బంధించారు. ఈమె చక్కగా కొవ్వు పట్టి ఉంది. బాదం జీడిపప్పులు తిని తిని పెరిగింది. ఆమె ఎంత రుచికరంగా ఉంటుందో. ఆమె నాతో ఆడుకుంటుంది. తన మఫ్లర్ని, అందమైన గౌనుని నాకిస్తుంది. సుమారు గెరెడా వయసు ఉన్న ఆ చిన్ని ట్రోల్ పిల్ల ముఖాన్ని విషాదంగా పెట్టిన ఆ చిన్ని గెరెడా నడుం చుట్టూ చెయ్యి వేసి తనతో ఇలా అనింది. వాళ్ళు నిన్ను చంపరు, నేను నిన్ను కాపాడుతాను. ట్రోల్స్ అందరూ నవ్వేశారు. గెరెడాకి ఒక ట్రోల్ పిల్లనివ్వడానికి అంగీకరించారు. గెరెడా తన కథని ఆమెకి వివరించింది. తనకి కే అంటే ఎంత ఇష్టమో అతనెందుకు కనిపెట్టాలో చెప్పింది. వాళ్లు కడుపు నిండా తిని తాగిన తర్వాత రాతి వంతెన కింద నడుస్తున్నారు. వాళ్ల పైన 100కు పైగా పావురాళ్లు నిద్రపోతున్నట్టుగా నటిస్తూ వారి మాటలు వింటున్నాయి. మేము నీ కేని చూస్తున్నాం. ఎక్కడా? మంచురాని గుర్రబండిలో ఉంది. వాళ్ళెక్కడికి వెళ్తున్నారు? ల్యాప్లాండ్. మంచురానికి అక్కడ ఒక కోట ఉంది. చిన్ని ట్రోల్ పిల్ల చాలా గంభీరంగా కనిపించింది. తల ఆడిస్తూ ఇలా అనింది. నువ్వు ప్రేమించిన వాణ్ణి కలుసుకోవడానికి నేను సాయం చేస్తాను. ఆ చిన్ని ట్రోల్ పిల్ల తన పెంపుడు దుప్పి దగ్గరికి వెళ్ళింది. తన కళ్ళు చికిలిస్తూ ఇలా అనింది. నీ బంధాన్ని నేను విప్పిస్తాను. నువ్వు వేగంగా పరిగెత్తాలి. ఈ అందమైన అమ్మాయిని మంచురాణి కోట దగ్గరికి తీసుకుపోవాలి. ఆమె తన కేని కనిపెట్టేందుకు సాయం చేయాలి. తర్వాత ఆ చిన్ని ట్రోల్ పిల్ల దుప్పి తాళ్లని తెంపేసింది. గెరెడా దుప్పి ముందుకు దూకారు. ఆ దుప్పి మంచురాణి కోట దగ్గరికి చేరుకునేంత వరకు పరుగున అస్సలు ఆపలేదు. అక్కడ గెరెడాని కిందకి దింపేసింది. నువ్విక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళాలి. నువ్విక్కడికి తిరిగి వచ్చేసరికి నేను ఇక్కడే ఉంటాను. నిన్ను అలాగే నువ్వు ప్రేమించిన వాణ్ణి సురక్షితంగా ఇంటికి చేరుస్తాను. గెరెడా నడుచుకుంటూ మంచురాణి ఎత్తైన మంచుకోట దగ్గరికి చేరుకుంది. హఠాత్తుగా వేలాది మంచు తునకలు ఆమెను చుట్టుముట్టి చుట్టూ ఎగరసాగాయి. అవి మంచురాణి సైనికులు. గెరెడా ప్రార్థించింది. చల్లదనం ఎంత ఎక్కువగా ఉందంటే ఆమె తన వదిలిన ఊపిరిని కూడా చూడగలుగుతుంది. ఆమె నోటి నుంచి ఆవిరి బయటికొస్తుంది. ఆమె తన ప్రార్థన కొనసాగిస్తున్న కొద్దీ ఆవిరి పెరుగుతున్నట్టుగా కనిపించింది. చివరికి అది చిన్న దేవదూతల రూపం దాల్చింది. గెరెడా తన ప్రార్థన పూర్తి చేసేసరికి మొత్తం ఒక సైనిక దళమే ఆమె చుట్టూ నిలబడి ఉంది. మంచు తునకల మీద దాడి చేశారు. పోరాటం మొదలైంది. గెరెడా గబగబా మంచురాణి కోటలోకి పరిగెత్తింది. ఆ మంచుగోడల మధ్యలో ఉన్న కేని కనిపెట్టింది. కే, ఓ నా ప్రియా కే, చివరికి నిన్ను కనిపెట్టాను. కే దాదాపుగా గడ్డకట్టుకుపోయాడు. తన తల నుండి కాలి వరకు నీలంగా మారిపోయాడు. టర్కిష్ డిలైట్ మిఠాయికి ఎంతగా అలవాటు పడిపోయాడంటే అతనికసలింకే రుచి తెలియడం లేదు. అంతకాలం మంచురాణి తనకి మిఠాయిలతో పాటుగా దారుణమైన, శక్తివంతమైన మాయల్ని తినిపిస్తోంది. గెరెడా అతన్ని కౌగిలించుకొని ఏడ్చేసింది. ఆమె వెచ్చని కన్నీళ్లు అతని ఛాతి మీద పడి హృదయంలోకి దూకాయి. మంచులా గట్టుకట్టుకుపోయిన కే హృదయాన్ని కదిలించాయి. అతని శరీరంలోకి వెచ్చదనం తిరిగి వచ్చింది. గెరెడాని గుర్తుపట్టి సంతోషంగా ఇలా అరిచాడు. గరుడా, ఇంతకాలం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? కే, నీకోసమే వెతుకుతున్నాను ప్రియతమా. చివరికి కనిపించావు. వాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషంతో నవ్వుకున్నారు, ఏడ్చారు. విధేయత కలిగిన దుప్పి వాళ్ల కోసం ఎదురు చూస్తుంది. వాళ్ళు రావటం చూసి మోకాళ్ల మీద కూర్చొని వాళ్ళని మీదకి ఎక్కించుకుంది. తమ కళ్లల్లో ఆనందం, కృతజ్ఞతలు గంతులేస్తుండగా వాళ్లు పరుగు పరుగున ఇంటికి చేరుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుని కలకాలం సంతోషంగా జీవించారు. శుభం.
If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.